ప్లేట్ పెట్టాడా ఇది ఇచ్చేసి సరుకులు లేపా తెస్తా కానీ ఫస్ట్ ఇది కానివ్వండి గబగబ కానిచ్చేస్తే చెర్రండి చెర్రీ ఉండా ఇది తిరిగిపోయినా ఎందుకు ఇక ఇది రిచ్చమ్మా ఇది నీదే దాంట్లోదే ఇది పెట్టుకుంటా నువ్వు కూడా ముంచుకుంటావుగా ఇది మంచి రాలేదు పొద్దున ఒకటి ముంచుకున్నా బాగానే ఉంది అవునా నీరు ఉంది నాకా ఏమిటా ఇది ఎవరి అది డాడీ ఆనైందా ఆనైందిగా ఇందా ఓ నాది ఇలా పడ్డదే ఏమైంది చిన్నది నువ్వు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రస్కు బిస్కెట్ రస్కు బిస్కెట్లు అయితే తింటాను నిన్న సరుకులు తెత్తానికైతే బయట పోయాను అక్కడ కనపడ్డాయి మమ్మీకి ఎక్కడ నువ్వు తీసుకోమన్నా మమ్మీ తీసుకుందా మమ్మీ తీసుకుంది దొంగలు అందుకే నేను మిమ్మల్ని తీసుకొని పోను ఇంకోసారి సరుకులు పోయినప్పుడు అందుకే నేను పోతాను మిమ్మల్ని తీసుకోపోను పొద్దునే కావాలన్నారు ఇంకా టైం లేదు అప్పటికే టైం అయిపోయింది 8:30 అవుతుంది అప్పుడు నిమ్మలంగా తింటా అంటారు నేను యాడ్ రెడీ చేయనప్పుడు ఇక స్కూల్కా అప్పుడు తింటా అంటారు టీ పెట్టి మమ్మీ అప్పుడు రస్క్ బిస్కెట్లు తింటామంట అంటే ఏమొద్దన్న సాయంత్రం తిందురులేండి వచ్చినాక టీ పెడితే ముంచుకొని తిందురు అని చెప్పిన అందుకే పొద్దున్న లేవాలి మరి అర్థమైందా పొద్దున్న లేయాలంటే చలి పెడతాను మరి అది కూడా నిజమే మనమే లేటుగా లేస్తాను ఇక పిల్లలు లేటు ఇంకా లేటుగా లేస్తారు చలికి కదా చలికి లేవబుద్ధి కాదు పిచ్చి అయితే అసలు ఇంకోసారి లేపిన ఇంకోసారి లేవనే లేవట్లేదు బాగా అలవాటు అవుతుంది రిచ్చమ్మ నీకు నైట్ చాలా పొద్దున రిచ్చి వాళ్ళు చల్లారింది టీ చల్లారింది తినేయండి ఏది ప్యాకెట్ ఇది తిరిగినట్టుంది ఇందులో వచ్చారా ఏంది కావచ్చు లేకపోతే సరుకులలో ఉతుకపోయినాయి ఇది ఫ్రెండ్స్ ఈ బిస్కెట్ ప్యాకెట్ కనబడంగానే తీసుకున్నారు ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నా తింటారు బాగా కదా అని మ్యాగీ తీసుకున్నావా మ్యాగీ ఎప్పుడన్నా రేపు చేసుకున్నా ఓకేనా అలా కూడా రకాలు ఉన్నాయి అందుకే ఇక ఏదో మనం తినేదే తీసుకున్నాం మరి మనం ఏది తింటామో అదే తీసుకున్నాం హిప్పీ మ్యాగీ అదే అంటే సైజులు పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అలా పట్టుకో పెద్దోడా గ్లాసు పట్టుకో గ్లాస్ పైకి పట్టుకో చాప మీద పడుతుంది చీమలు వస్తాయి నువ్వు అట్లా పెడతా ఉంటుంది గ్లాస్ అటు ఇటు దొనుకుతా ఉంది అమ్మయ్య టీ కూడా అయిపోయింది ఇక సరిపోతుందిగా చల్లారింది సరిపోతుంది చాలు దగ్గు రాదుగా వీటికైతే రాలే నిన్న సరుకులు తెద్దామని బయటికి వెళ్ళాను బయటికి వెళ్తే మేము వస్తాం అనుకుంటే ఎమ్మటి వచ్చారు నేను లిస్ట్లో రాసుకుంది ఒకటైతే తెచ్చినాయి వేరేటి అంటే లిస్ట్లో ఉన్నాయి వచ్చినాయి లిస్ట్లో లేని చాలా యాడ్ అయినాయి అందులోకి చాలా ఏమి యాడ్ కాలే ఒక 2-3 యాడ్ అయినాయి అంతే చెప్పను అవేంటియో హిప్పీ ఒకటి రస్క్ బిస్కెట్లు ఒకటి మిక్చర్ ఒకటి ఈ 3 యాడ్ అయినాయి అంతే ఇంకేం యాడ్ కాలేదు మిక్సరు జీడిపప్పు హీటర్ బంద్ చేసినారా బాదంపప్పు హీటర్ ఎప్పుడు పెట్టారు పెట్టిన చాలాసేపు అయింది అవునా నువ్వు అట్లా పెట్టి బంద్ చేస్తా అంటే ఎట్లుంటుంది చెప్పు బంద్ చేసి వస్తాను చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అయితే ఉండాలన్నమాట నాకైతే అంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీస్తాను ఈటింగ్ ఛాలెంజెస్ ఇంకా బ్లాగ్స్ వంటలు ఇలాంటివి అయితే ఇంకా తీస్తాను అనమాట ఇప్పటివరకు అయితే పర్లేదు చాలా ఫ్యామిలీ అంటే 490 ఫ్యామిలీ అయితే అయ్యారనమాట ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది అయితే అవుతారనమాట
తినండి తినండి. వద్దా ఇక ఓటీ వద్దటనే. రిచ్ పెద్దోడా తాకు నువ్వు. ఓ అవునే టీ తాగకుండా వాళ్ళు వేసింది బిస్కెట్. వేసినవా? రావులే నువ్వు దగ్గుతాను. నిన్ననే ఆక్సిజన్ పెట్టించుకొచ్చినాం, అంటే అదేంటి నెప్లైజర్ అది పెట్టించినాం, అందుకే నైట్ కొంచెం తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు టీ తాగినావు అనుకో మళ్ళీ ఇక నైట్ అంతా జాతరే అంటావు. ఏంది ఏమో చెప్తాను. 490 ఫ్యామిలీ. పర్లేదు, మాకు ఆ ఛానల్ ఉందని తెలిసి కూడా, అంటే 2 ఛానల్ అంటే ఇప్పుడు ఇది కొత్త ఛానల్ కదా, ఈ ఛానల్ ఉందని తెలిసి కూడా చాలామంది మన పాత ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు కూడా మన ఛానల్ పలానా ఛానల్ అని చెప్పగానే సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది కూడా సపోర్ట్ చేశారు. ఇంకా కొత్త మంది కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు ఈ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే బాగుంటుందో ఒకసారి హింట్ ఇవ్వండి మాకు కూడా కొంచెం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మాకు కూడా కొంచెం అంటే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కోరుకుంటారు ఈ ఛానల్లో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మొన్న ఒక ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాం. ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాం చాలామందికి ఇంట్రెస్ట్ అనిపించింది. అట్లాంటివి ఏమన్నా కావాలని అనుకుంటున్నారా ఏందనేది అయితే మాకు కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.